నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ జూబ్లీ హిల్స్ బైపోల్ను అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ సీటును దక్కించుకోవాలని గులాబీ దండు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఎలాగైనా విజయం సాధించి ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని నిరూపించుకోవాలని ఆరాటపడుతోంది. అందరికంటే ముందే టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. అధిష్టానం ఆశీస్సుల కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లుగా ఇప్పటికే ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతోంది. దీంతో పాటుగా కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా రాహుల్తో భేటీ అయ్యారు. ఇటీవల అజారుద్దీన్ జూబ్లీ హిల్స్లో పోటీపై పట్టుదలగా ఉన్నారు. నియోజకవర్గంలోని నేతలతో వరుస మీటింగ్స్ కూడా నిర్వహిస్తున్నారు. సోనియా రాహుల్ని కలిసి జూబ్లీ హిల్స్ టికెట్ గురించి అడిగి ఉంటారని భావిస్తున్నారు. రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ సమయంలో అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సానుకూల స్పందన వచ్చిందని కూడా చెప్తున్నారు. ఇక 2 నెలల క్రితం జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇంతూ ఎలాగైనా సరే బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది. ఇక కేటీఆర్ కూడా దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సీటు జారిపోవద్దనేటువంటి భావనతోటి ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటి ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యప్రియ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఆ సీటును కూడా కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే మాగంటి మరణంతో మరో ఉప ఎన్నిక కూడా అనివార్యమైంది. వచ్చే అక్టోబర్ నవంబర్ మధ్యన ఈ ఉప ఎన్నిక జరిగే ఛాన్స్ ఉంది. ముందు ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగమైన జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడగా కాంగ్రెస్ గెలిచింది. 2014 నుంచి మాత్రం గోపీనాథ్ హవా సాగింది. ఇప్పుడు ఆయన లేనందున మళ్ళీ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలను సీఎం రేవంత్ మంత్రులు వివేక్, పొన్నం, తుమ్మలకు అప్పగించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అభ్యర్థి విషయంలో రేవంత్ ఆలోచనలు వేరుగా ఉన్నట్లుగా చెప్తున్నారు. బహుశా యువ నాయకుడి వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంతలోనే గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఓ అడుగు ముందుకేశారు. అంటే ఖచ్చితంగా తనకు సీట్ రావాలనేటువంటి ప్రయత్నం ఆయన కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే రేవంత్కు ఓటు కొడంగల్లో ఉన్న ఆయన నివాసం మాత్రం జూబ్లీ హిల్స్లోనే ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.